కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చేయాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు సంధ్యావందనం, హోమజపాలు తప్పక చేయాలి. ఆత్మ అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపం, అదే సత్యం. సత్యము, ఆనందము ఆత్మస్వరూపం, అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము పృథివ్యాది పంచభూతాల మాత్రల వల్ల పుట్టుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేది ఆత్మ. వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వారిని ప్రకాశింపజేసేదే ఆత్మ, అదే నేను అనేది. దీనివల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నములో దేనిని అంటే